హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ అండి. నేను హైదరాబాద్ నుంచి. సో మీకు అందరికీ తెలుసండి, స్కైలాండ్ ఇమిగ్రేషన్ అనేది హైదరాబాద్లో లొకేట్ అయి ఉండి మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ చేస్తూ ఉంటామండి. వర్క్ వీసాస్ చేస్తాము, విజిట్ వీసాస్ చేస్తాము, పిఆర్ వీసాస్ చేస్తాము, స్టూడెంట్ వీసాస్ చేస్తాము. సో మీకు ఎటువంటి ఓవర్సీస్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా మాకు రీచ్ అవుతే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. సో అదే కాకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ అప్డేట్స్ కూడా వస్తాయండి. కొత్త వర్క్ పర్మిట్స్ ఏమొచ్చినా కూడా మీరు ఇమీడియట్గా మీకు తెలుస్తుంది. ఎందుకంటే మేము వర్క్ పర్మిట్స్ అన్ని షార్ట్స్ రూపంలో రిలీజ్ చేస్తున్నామండి. ఎందుకంటే పెద్ద వీడియో చేయలేక షార్ట్స్ రూపంలో ఇస్తున్నాము వర్క్ పర్మిట్స్ గురించి. ఎందుకంటే అవి డైలీ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు డైలీ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అండ్ నౌ ఈరోజు వీడియో మెయిన్ థింగ్ వచ్చేటప్పటికి స్లోవేకియా వర్క్ పర్మిట్ అండి. సో స్లోవేకియా అంటే ఇది ఒక యూరోపియన్ కంట్రీ. దీన్ని కూడా సెంజన్ కంట్రీ అని కూడా అంటాము. సో ఈ స్లోవేకియా కంట్రీ చాలా బాగుంటుందండి. క్లైమేట్ వైజ్ కానీ వెదర్ వైజ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ రోల్స్కి ఓపెనింగ్స్ ఉన్నాయండి. దీంట్లో ఒక మెయిన్ రోల్ వచ్చేకి కార్ ఇండస్ట్రీలో ఉంది. అది కూడా సీట్ మ్యానుఫ్యాక్చరింగ్ రోల్ అనేది ఉందండి. సో అది కూడా కాకుండా మీకు వేర్ హౌస్ ఇండస్ట్రీలో కూడా మీకు ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయండి. సో నేను ఇందాక చెప్పినట్టు ఈ స్లోవేకియా కంట్రీ చాలా బాగుంటుందండి. ఎవరైనా వెళ్ళి సెటిల్ అవ్వాలి యూరోపియన్ కంట్రీలో అనుకుంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరూ విజిట్ వీసా మీద వెళ్దాము, అక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ చేసుకుందాము అని ఇట్లాంటి ఐడియాస్ ఉంటున్నాయండి. కానీ 99% అవి సక్సెస్ అవ్వట్లేదు. బికాజ్ విజిట్ మీద వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ పర్మిట్ కన్వర్షన్ అవుతుందా లేదా అనేది ఎవ్వరు గ్యారంటీగా చెప్పలేరండి. సో 99% అవి ఫెయిల్ అవుతున్నాయి. సో అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఇది డైరెక్ట్ వర్క్ పర్మిట్. అంటే మీరు ఇండియా నుంచే ఒక జాబ్తో ఒక వర్క్ పర్మిట్తో మీరు అక్కడికి వెళ్తారు. సో మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మేమే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో మేమే పిక్ చేసుకుంటాము. అండ్ అకామిడేషన్ మాదే. అండ్ కంపెనీ వాళ్ళే మీకు కంప్లీట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు పీస్ఫుల్గా వెళ్ళొచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు పీస్ఫుల్గా వెళ్ళొచ్చు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజిట్ వేసుకున్నారండి. విజిట్ మీద వెళ్ళినప్పుడు ఫ్లైట్ ఛార్జెస్ అనేవి మీరు పెట్టుకుని వెళ్ళాలి. మీరు అక్కడ ల్యాండ్ అయిన తర్వాత కన్వర్షన్ అవుతుందా అవ్వదా తెలీదు. అయినా కూడా జాబ్ ఎటువంటి జాబ్ వస్తుందో ఐడియా ఉండదు. సో మీకు చాలా టెన్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని. ఇక్కడైతే అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇది డైరెక్ట్గా వర్క్ పర్మిట్. మీకు ఎయిర్పోర్ట్ పికప్ నుంచి A to Z సర్వీసెస్ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాము. సో మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు అక్కడికి వెళ్ళి పీస్ఫుల్గా జాబ్ జాయిన్ అవ్వచ్చు. డే 1 నుంచే మీరు అక్కడ పీస్ఫుల్గా లీవ్ చేయొచ్చు. అంటే మీకు అన్నీ మేము అరేంజ్ చేస్తాం కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. దాంతోపాటు మా టీం మెంబర్ కూడా ఒక ఆయన ఎప్పుడు మీకు అవైలబిలిటీలో ఉంటారండి. ఎందుకంటే స్టార్టింగ్ వెళ్ళినప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని టెన్షన్స్ ఉంటాయి. కాబట్టి మేము మీకు ఎవరో ఒకరం అవైలబిలిటీలో ఉంటామండి. అండ్ సెకండ్ థింగ్, నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు వచ్చేకి 2 టైప్స్ ఆఫ్ రోల్స్ మన దగ్గర ఉన్నాయండి. ఒకటి వచ్చేకి కార్ ఇండస్ట్రీలో ఉంది, ఇంకోటి వచ్చేకి వేర్ హౌస్ ఇండస్ట్రీలో ఉన్నాయండి. ఈ 2 జాబ్స్ చాలా బాగుంటాయండి. మీకు శాలరీ కూడా మినిమం €1000, అంటే €1000 వచ్చేటప్పటికి మన ఇండియన్ కరెన్సీలో 90,000 అబోవ్ ఉంటుంది. అది కూడా కాకుండా మీరు ఓటీస్ అన్ని చేసుకుంటే 1 lakh అబోవ్ అనేది మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు అండి. ఎందుకంటే మనలాగా ఇండియా లాగా ఉండదు. అక్కడ ఓటీ స్ట్రక్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అనుకోండి, ఓటీస్ టైంలో కూడా మనకి నార్మల్ శాలరీ ఎంత వస్తుందో అంతే వస్తుంది. అక్కడ అలా ఉండదు. కొంచెం ఓటీ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా పర్సంటేజెస్ అట్లా ఉంటాయి. గవర్నమెంట్ హాలిడేస్ రోజు పనిచేస్తే ఇంకా కొంచెం ఎక్కువ శాలరీస్ వస్తాయి. సో డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్. మీకు చాలా మంచి శాలరీ వస్తుంది. 1 lakh అబోవ్ అనేది మీరు పక్కా సంపాదించుకుంటారు. ఎందుకంటే అకామిడేషన్ కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీ సేవింగ్స్ అనేవి చాలా ఉంటాయండి. సో ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ వాట్ అబౌట్ ఫుడ్? చాలా మందికి క్వశ్చన్ ఉంది, అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫుడ్ గురించి ఏంటి అని చెప్పి. సో ఫుడ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. కానీ ఏంటంటే వర్కింగ్ అవర్స్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. నాన్ వర్కింగ్ అవర్స్లో మనమే రూమ్లో కుక్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ ఒక షేరింగ్ రూమ్స్ అండి. మీకు రూమ్కి 3 members 4 members ఉంటారు. మీరు 4 members కలిసి మీరు కుక్ చేసుకోవచ్చు. కుక్ చేసుకుంటే మీకు తక్కువ కాస్ట్లోనే ఫుడ్ అనేది కూడా అయిపోతుందండి. సో ఇందాక చెప్పినట్టు దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చెప్తాను చూడండి. మీ ఏజ్ వచ్చేప్పటికి బిలో 50 ఉండాలండి. అండ్ మీ పాస్పోర్ట్ వచ్చేప్పటికి మినిమం 2 to 3 years వ్యాలిడిటీ ఉండాలి.
అండ్ ఆల్సో మీకు కమ్యూనికేషన్ అనేది స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉండాలండి. ఎందుకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అంటున్నానంటే మనకి అక్కడ లోకల్ లాంగ్వేజ్ రాదు. సో మనం ఏదైతే మేనేజ్ చేస్తామో అది ఇంగ్లీష్ లాంగ్వేజ్తోనే మేనేజ్ చేస్తాము. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేకుండా అక్కడికి వెళ్తే మీకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. సో అందుకని మేము ముందే చెప్పేస్తాము ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా మ్యాండేటరీ అని చెప్పి. సో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉంటే అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందండి. సో అది కూడా కాకుండా ప్రాసెస్ టైం వచ్చేటప్పటికి మీకు 90 వర్కింగ్ డేస్ పడుతుందండి. చాలా మందికి నాకు ఎగ్జిస్టింగ్ బ్యాచెస్లో కూడా చాలా మందికి క్వశ్చన్ ఉంది, ఇది ఎందుకు 90 వర్కింగ్ డేస్ పడుతుంది అంటే ద థింగ్ ఈజ్ మనకి స్లోవేకియా స్లాట్స్ అనేది మంత్కి ఒక్కసారే ఓపెన్ అవుతుందండి. వర్క్ వీసా స్లాట్స్ అనేవి ఎవ్రీడే ఓపెన్ ఉండవు, మంత్కి ఒక్కసారి మాత్రమే ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే వర్క్ వీసా స్లాట్స్ ఓపెన్ అవుతున్నాయో అవి మనం అప్లై చేయడానికి ఉండదండి. త్రూ కంపెనీయే ఎంబసీకి మెయిల్ చేస్తే వాళ్ళు వచ్చేటప్పటికి మనకి స్లాట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఇది కొంచెం లెంతీ ప్రొసీజర్. సో కంపెనీ అప్రూవల్ అనేది 10 to 20 డేస్లో అయిపోతుంది, కానీ తర్వాత స్లాట్స్ అనేవి రావడానికి మాత్రం మనకి కొంచెం టైం పడుతుంది. సో అందుకనే మనం 90 వర్కింగ్ డేస్ అని చెప్తున్నాం, ఎందుకంటే 3.5 months టైం కొన్నిసార్లు పడుతుంది. కొన్నిసార్లు 1 monthలో అయిపోయిన కేసెస్ ఉన్నాయి, కొన్నిసార్లు 2 monthsలో అయిపోయిన కేసెస్ ఉన్నాయి, కానీ కొన్నిసార్లు 90 వర్కింగ్ డేస్ అనేది మ్యాండేటరీగా పడుతుందండి. సో ఇందాక చెప్పినట్టు మీకు శాలరీ చాలా బాగుంటుందండి. 1 lakh, కొంతమంది అయితే నా ఎగ్జిస్టింగ్ బ్యాచెస్ ఎవరైతే వెళ్ళున్నారో వాళ్ళు ఫీడ్బ్యాక్ బట్టి చెప్తున్నానండి, ఒక్కొక్కరికి 1,30,000 1,40,000 వాళ్ళు సంపాదించుకుంటున్నారు. సో డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి మీకు మీ పాస్పోర్ట్ అనేదండి చాలా క్లియర్గా ఉండాలి. కొంతమంది పాస్పోర్ట్స్ నెలల్లో పడిపోయినాయి అది ఇది అంటున్నారు. దోస్ టైప్ ఆఫ్ పాస్పోర్ట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండి. మనకి పాస్పోర్ట్ చాలా క్లియర్గా ఉండాలి. అండ్ మీకు ట్రావెల్ హిస్టరీ ఏదైనా ఉంటే మాత్రం అది పీసీసీ తెచ్చుకునే బాధ్యత మీదే అండి. పోలీస్ క్లియరెన్స్ మీరే తెచ్చుకోవాలి ఆ ఒక కంట్రీస్ నుంచి. ఎందుకంటే ఇండియాలో పీసీసీ అనేది ఈజీ అండి. కొన్నిసార్లు దుబాయ్, సింగపూర్ అట్లాంటి కంట్రీస్లో స్టే చేసి వస్తాము, అక్కడ పీసీసీ తెచ్చుకోవడం కొంచెం టఫ్ అవుతుంది. సో ఆ డాక్యుమెంట్ అనేది మీరే తెచ్చుకోగలగాలి. సో అనదర్ డాక్యుమెంట్ వచ్చేప్పటికి ఇంట్రడక్షన్ వీడియో ఉంది. ఇందాక మీకు చెప్పినట్టు మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉందా లేదా అనేది కంపెనీ వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి ఇంట్రడక్షన్ వీడియో ఒకటి అడుగుతారండి. మీకు వీడియో తీసి అట్లీస్ట్ ఒక 2 minutes వీడియో తీసి మనకి కంపెనీ వాళ్ళకి పెట్టాల్సి వస్తుందండి. సో ఇవి మినిమం డాక్యుమెంట్స్ అండి. దాంతోపాటు మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డు కూడా తీసుకుంటాము. దీస్ ఆర్ ద మినిమం డాక్యుమెంట్స్. బ్యాలెన్స్ ఎన్ని డాక్యుమెంట్స్ కంపెనీ త్రూయే ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీసా సక్సెస్ రేట్ వచ్చేప్పటికి 100కి 200% అండి. అస్సలు రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్సే లేవు. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నానండి, ఇది కంపెనీ సైడ్ నుంచి వస్తున్న వీసా. సో మీకు మనం ఏదో చేస్తుంది కాదు, కంపెనీ వాళ్ళు డైరెక్ట్ అప్లై చేస్తారు వాళ్ళ సైడ్ నుంచే. సో మీకు అసలు రిజెక్షన్ అయ్యే ఛాన్సే ఉండదు. సో మనకి గుడ్ కమ్యూనికేషన్ ఉంటే మాత్రం మన ప్రొఫైల్ 100% సెలెక్ట్ అవుతుందండి. సో అది కూడా కాకుండా మీకు ఓటీస్ ఉంటాయండి. ఇక్కడ ఓటీస్ అని ఇన్సెంటివ్స్ ఉంటాయి. అది ఎట్లా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంత్లీ మండే టు ఫ్రైడే వర్కింగ్. సో ఏ రోజు మీరు మానకుండా కానీ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, 100 euros వాళ్ళు బోనస్గా ప్రొవైడ్ చేస్తారు శాలరీ కాకుండా. అది కూడా కాకుండా పెర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పి ఓటీస్లో అయితే 30%, 40% అట్లా ఎగస్ట్రా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సండే పని చేస్తున్నారండి, నార్మల్ శాలరీ మీకు 100 రూపీస్ అనుకోండి, సండే రోజు మీకు 180 రూపీస్, 190 రూపీస్ ఇస్తారు. అంటే ఆల్మోస్ట్ డబల్, ద శాలరీ డబుల్ ఇస్తారు. సో అలా కానీ మనం పని చేసుకుంటే చాలా వరకు సంపాదించుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి మండే టు ఫ్రైడే అనేది నార్మల్ వర్కింగ్ అవర్స్, సాటర్డే సండే వచ్చేప్పటికి వీక్ ఆఫ్స్లో కానీ మనం ఓటీ చేసుకుంటే మాత్రం మనకి ఇంకా బెటర్ శాలరీ అనేది మనం సంపాదించుకోవచ్చు. సో ఇలా ఇది స్లోవేకియా వర్క్ పర్మిట్ అండి. స్లోవేకియా వర్క్ పర్మిట్ మీకు ఇందాక చెప్పినట్టు 100% మీకు వీసా వస్తుంది. అండ్ ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు వెళ్ళి డైరెక్ట్గా జాబ్ జాయిన్ అవ్వచ్చు. అండ్ అకామిడేషన్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా ఒక మెంబర్ అయితే మీతో పాటు ఉంటారు కాబట్టి మేము దాన్ని రిజాల్వ్ చేస్తాము ఇమీడియట్లీ. అది కూడా కాకుండా మీకు అక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మేము హెల్ప్ చేయగలుగుతాము. సో ఇది కంప్లీట్ ప్రాసెస్ వచ్చేప్పటికి మళ్ళీ ఇంకోసారి మెన్షన్ చేస్తున్నానండి, 90 వర్కింగ్ డేస్ పడుతుంది. చాలా మంది షార్ట్ టైంలో అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా వర్క్ పర్మిట్స్ అనేవి 90 days అబోవ్నే పడతాయండి. ఎందుకంటే కంపెనీ అప్రూవల్ ఒకటే చూసుకోకూడదు, ఫ్యూచర్ ఎంబసీ ఎప్పుడుంది, స్లాట్స్ ఎప్పుడున్నాయి అవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో అది 90 వర్కింగ్ డేస్ పడుతుంది. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు కావాలి అనుకుంటే మాత్రం కింద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము.
అది కూడా కాకుండా మీరు మా ఆఫీస్ అనేది విజిట్ అవ్వచ్చండి. మేము వచ్చేప్పటికి హైదరాబాద్ లొకేషన్లో అమీర్పేట్లో ఉన్నామండి. మా కంప్లీట్ ఆఫీస్ అడ్రస్ డిస్ప్లే చేస్తున్నాము. ఈ లొకేషన్కి మీరు మండే టు ఫ్రైడే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఎప్పుడైనా రావచ్చండి. డైరెక్ట్ వాకింగ్ రావచ్చు. ఓన్లీ సాటర్డేస్ వస్తే మాత్రం అపాయింట్మెంట్ తీసుకుని రావాలండి. బికాస్ సాటర్డే చాలా మంది వస్తూ ఉంటారు క్లయింట్స్. సో అపాయింట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద సాటర్డే. రిమైనింగ్ డేస్ వితౌట్ అపాయింట్మెంట్ మీరు డైరెక్ట్గా రావచ్చు. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేనుంటే నేనే ప్రొవైడ్ చేస్తానండి. లేదంటే మా టీమ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో పెట్టండి. మీ ఎవ్రీ కామెంట్కి మేము రిప్లై ఇస్తాము. అది కూడా కాకుండా మీరు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్లీ కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ గురించి మీకు ఇమీడియట్గా తెలుస్తాయి. అండ్ ఆల్సో లైక్ మేము డైలీ షార్ట్స్ పెడుతూ ఉంటామండి వర్క్ వీసాస్ గురించి. అంటే డైలీ ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి సింగపూర్కి, స్లోవేకియాకి అండ్ హంగేరీకి, గ్రీస్కి. సో కొన్ని ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 or 2 రిక్వైర్మెంట్స్ ఇమీడియట్గా క్లోజ్ చేయమని కంపెనీ చెప్తుంది. సో అట్లాంటి రిక్వైర్మెంట్స్ గురించి మేము యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడుతూ ఉంటామండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇమీడియట్గా ఆ రిక్వైర్మెంట్ గురించి తెలుస్తుంది. మీరు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే మీరు ఇమీడియట్గా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో అది మీకు కూడా యూజ్ అవుతుంది. సో మీకు ప్రాసెస్ చాలా స్పీడ్గా అయిపోతుంది. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా నన్ను డైరెక్ట్గా రీచ్ అవ్వండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. థ్యాంక్ యూ.